చంద్రగ్రహణం సనాతన ధర్మంలో ఒక అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయం. ఇది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు, మన అంతరంగాన్ని పరిశీలించుకుని ఆత్మశుద్ధి చేసుకునే దివ్యమైన అవకాశం. పండితుల ప్రకారం గ్రహణ సమయంలో సున్నితమైన శక్తి మార్పులు జరుగుతాయి. ప్రతికూల తరంగాలు పెరుగుతాయని, దైవశక్తి సున్నిత స్థితిలో ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటాయి. అందుకే ఈ సమయాన్ని జాగ్రత్తగా, నియమనిష్టలతో గడపాలని పెద్దలు సూచిస్తారు. గ్రహణం ప్రారంభానికి ముందు ఇంటిని శుభ్రపరచి, దీపాలు వెలిగించి పూజాస్థలాన్ని సిద్ధం చేస్తారు. ఆహార పదార్థాలు, నీరు, పాలు, పెరుగు వంటి వాటిలో తులసి ఆకులు లేదా దర్భగడ్డి ఉంచుతారు. ఇవి ఆహారాన్ని కలుషితం కాకుండా కాపాడుతాయని సంప్రదాయ నమ్మకం. గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. వంట చేయకూడదు, ఆహారం తీసుకోకూడదు, నిద్రపోకూడదు, కత్తి, కత్తెర వంటి పదుమైన వస్తువులను వాడకూడదు, కొత్త శుభకార్యాలు ప్రారంభించకూడదు. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండి దైవచింతనలో మునిగిపోవాలి. ఈ సమయం దైవనామస్మరణకు అత్యంత శ్రేష్టమైన కాలంగా భావించబడింది. ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం, ఓం నమో నారాయణాయ, విష్ణు, శివ, హనుమాన్ నామాలను జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గ్రహణ సమయంలో చేసిన మంత్రజపం సాధారణ సమయంతో పోలిస్తే అనేక రెట్లు ఫలితమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ధ్యానం, యోగ సాధన చేయడం ద్వారా అంతరంగంలోని నెగటివిటీ తొలగిపోతుంది, మనసు స్థిరపడుతుంది. తులసిదళం నోటిలో ఉంచుకొని జపం చేయడం శ్రేయస్కరమని భావిస్తారు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోనే ఉండాలి. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. పదునైన వస్తువులను వాడకూడదు. మంచి పుస్తకాలు చదవడం, దైవచింతనలో ఉండడం మంచిదని నమ్మకం. ఇలా చేయడం ద్వారా పుట్టబోయే శిశువుకు సానుకూల గుణాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. గ్రహణం ముగిసిన వెంటనే తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇల్లు, వంటగది శుద్ధి చేయాలి. పాత్రలపై గంగాజలం చల్లడం శుభప్రదం. పాలు, బియ్యం, చక్కెర, తెల్లని వస్త్రాలు దానం చేయడం ఉత్తమం. వీలైతే సమీప దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఇవి అన్నీ సంప్రదాయ మరియు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఆచారాలు మాత్రమే. ఆరోగ్య విషయాల్లో వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలి. చంద్రగ్రహణం భయానికి కాదు, భక్తికి, నెగటివిటీకి కాదు, ఆత్మశుద్ధికి, అంధకారానికి కాదు, మన అంతరంగ జ్యోతి వెలిగించుకునే పవిత్ర అవకాశం. ఆకాశంలో చంద్రుడు క్షణకాలం మరుగైనప్పటికీ మనలోని దైవిక వెలుగు ఎప్పటికీ ఆరిపోదు.